వాల్మీకి మహర్షి కృత శ్రీమద్ రామాయణం ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడిగా బాలానందిని వ్యాఖ్య 160వ భాగం 2/4/26 సుందరకాండలో 16వ సర్గ షోడశ సర్గ. సీత కనపడింది, మాట్లాడాలి. దానికి తర్వాత ఏం జరుగుతుందో ఇప్పుడు చెప్తాను. ప్రశస్తన్యాం సీతాం తాం హరిపుంగవః గుణాభిరామం రామం చ పునశ్చింతాపరో భవత్. హనుమంతుడు ప్రశంసింపదగిన సీతను సద్గుణాభిరాముడైన రముడు మనస్సులో ప్రశంసించి మళ్ళా ఆలోచనలో మునిగిపోయాడు. సముహూర్తమివధ్యాత్వా బాష్పర్యాకులేక్షణ సీతామాశ్రిత్య తేజస్వి హనుమాన్ విరలాపః. తేజస్శారి అయిన హనుమ ఒక్క క్షణం మనస్సులో ఏమేమో ఆలోచించుకొని కన్నీళ్లు కారుస్తూ సీతను గురించి ఈ విధంగా విలపించారు. మాన్యా గురు వినీతస్య లక్ష్మణస్య గురుప్రియా యది సీతాపి దుఃఖార్త కాలో హి దురతిక్రమః. గురువుల వద్ద మంచి విషయాలు వినయాలు నేర్చుకున్న లక్ష్మణుడికి పూజ్యురాలు, పెద్దల స్నేహానికి పాత్రురాలు అయిన సీతాదేవి దుఃఖంతో బాధపడుతుండగా కాలాన్ని ఎవరు దాటలేరు. ఇది కూడా లోకంలో సామెత. కాలో హి దురతిక్రమ. కాలాన్ని ఎవడు అతిక్రమించలేదు. దాని ప్రకారం మనం విధి ప్రకారం నడవాలి. రామస్య వ్యవసాయజ్ఞా లక్ష్మణస్య చ ధీమతా నాత్యర్థం శుభ్యతే దేవీ గంగేవ జలదాగమే. రాముడు బుద్ధిశాలి అయిన లక్ష్మణుడు కూడా పట్టిన పట్టు విడవ ప్రయత్నం చేసే స్వభావం కలవాడు అనే విషయం తెలిసినది అవటం చే ఈ దేవి వర్షాకాలంలో కూడా గంగానది అంతగా క్షోభించనట్లు ఎక్కువగా క్షోభించటం లేదు. గంగానది వర్షాకాలంలో పూర్తిగా నీళ్లతో అలాగే తుల్యశీల వయోవృత్తాం తుల్యాభిజనలక్షణాం రాఘవోహది వైదేహీం తం శేయమసితే క్షణ. తనతో సమానమైన శీలం, వయస్సు, ప్రవర్తన, సద్వంశం, ఉత్తమ లక్షణాలు గల సీత రాముడే తగిన భర్త. అలాంటి రాముడికి సీతే తగిన భార్య. తాం దృష్ట్వా నవహేమాభం లోకకాంతామివ శ్రియం జగామ మనసా రామం వచనం చేదమబ్రవీత్. కొత్త బంగారం కాంతి వంటి కాంతితో లక్ష్మిలాగా లోకానికి అంతకు మనోహరురాలైన సీతను చూసి హనుమ మనసా రాముడి దగ్గరికి వెళ్ళి రాముని స్మరిస్తూ ఇలా అనుకున్నారు. అస్యాహేతోర్విశాలాక్ష అతో వాలీ మహాబల రావణ ప్రతిమో వీర్యే కబంధశ్చ నిపాతితః. విశాలాక్షి అయిన సీత కొరకే రాముడు మహాబలశాలి అయిన వాలిని మహాపరాక్రమం చేత రావణుడితో సమానుడే కబంధుణ్ణి సంహరించాడు. విరాధశ్చ హతస్సంఖ్యే రాక్షసో భీమ విక్రమ వనే రామేణ విక్రమ్య మహేంద్రేణేవ శంబర. ఈమె కొరకే రాముడు అరణ్యాలలో యుద్ధంలో మహేంద్రుడు శంబరాసురుణ్ణి చంపినట్టు భయంకర పరాక్రమం గల విరాధ వధ చేశారు. 14 సహస్రాణి రక్షసాం భీమకర్మణాం నిహతాని జనస్థానే శరైరగ్నిశిఖోపవై. ఈమె కోసమే రాముడు జనస్థానంలో అగ్ని జ్వాలల వంటి బాణాల భయంకరమైన 14,000 మంది రాక్షసుల సంహారం చేశారు. కరశ్చ నిహత సంఖ్యే త్రిశిరాశ్చ నిపాతినాథః దూషణశ్చ మహాతేజ రామేణ విదితాత్మనం
సీత కొలకి మహాబుద్ధిశాలిగా ప్రసిద్ధుడైన రాముడు యుద్ధంలో కరుణ్ణి, త్రిసరసుని మహాబలశాలి అయిన దూషణుని చంపేసి ఐశ్వర్యం వానరాణాంచ దుర్లభం వాలిపాలితం అస్యా నిమిత్తే సుగ్రీవ ప్రాప్తవాన్ లోకసత్కృతం. వాలి పాలనలు ఉండటం చేత తేలిగ్గా పొందశక్యం కాని లోకంలో గౌరవింపబడిన వానర రాజ్య సుగ్రీవుడు ఈమె మూలంగానే కదా పొందాడు. సాగరశ్చ మయా కరాంతః శ్రీమాన్నదనదీతపది అస్యా హేతోర్విశాలాఖ్యాః పురీ క్షేయమవీక్షితాం. నేను ఈమె కోసమే కదా నదుల ప్రభువైన సాగరాన్ని దాటి వచ్చి ఈ లంకాపురాన్ని చూసింది. యది రామః సముద్రాంతాం మేదినీం పరివర్తయేత్ అస్యాః కృతే జగచ్చాపి యుక్తమిచ్చేవ మే మతిః. రాముడు సైతం కోసమే సముద్రం వరకు వ్యాపించిన భూమి చేత జగత్తంతటిని తలక్రిందులుగా చేసిన యుక్తమే అని నా అభిప్రాయం. రాజ్యం నా త్రిషు లోకేషు సీతామా జనకాత్మజ త్రైలోక్య రాజ్యం సకలం సీతాయానప్సుయాత్ కదా. మూడు లోకాలపైన అధికారం గొప్పదా, జనకుడి కూతురైన సీత గొప్పదా అనే విషయం వస్తే మూడు లోకాలపై రాజ్యాధికారం సీతలో 16వ పంతు కూడా సరిపోదని రాముడి అంటే సీత కంటే గొప్పది ఏమీ విశేషమైంది కోరదగిందేది లేదు. ఇయం సాధర్మశీలస్య మైథిలస్య మహాత్మనః సుతా జనకరాజస్య సీతాభర్తృదృఢవ్రతాః ఉత్థితామేదినీం భిత్వా క్షేత్రే ముఖక్షతే పద్మరేణునిభైఃకర్ణ శుభైః కేదారపాంశుభిః. యజ్ఞభూమిని నాగలితో దున్నేట పద్మపరాగం వంటి మంగళ పరాగాలచే కప్పబడిన శరీరంతో ఆ భూమిని భేదిస్తూ బయటికి వచ్చింది. ధార్మికుడు, మిథిలాధిపతి, మహాత్ముడు అయిన జనక మహారాజు పుత్రిక, దృఢమైన పాతివ్రత్యం కల అయిన సీత ఈమె. విక్రాంతస్యార్యశీలస్య సంయుగేష్వనివర్తినః స్పృశా దశరథశ్చైష జ్యేష్ఠారాజ్ఞో యశస్విని. పరాక్రమవంతుడు, పూజింపదగిన శీలం కలవాడు, యుద్ధంలో వెనకకు తిరగనివాడు అయిన దశరథ మహారాజు కీర్తిమంతురాలైన పెద్ద కోడలు ఈమె. ధర్మజ్ఞస్య కృతజ్ఞస్య రామస్య విదితాత్మనః ఇయం సాధయితా భార్య రాక్షసీ వశమాగత. ధర్మాలు తెలిసినవ, కృతజ్ఞుడు, బుద్ధిమంతుడిగా ప్రసిద్ధి పొందినవ అయిన రాముడి ఇస్తురాలైన భార్య అయిన సీత రాక్షస స్త్రీలకు వశమైంది కదా. సర్వాన్ భోగాన్ పరిత్యజ్య భర్తృస్నేహ బలాత్కృత అచింతయిత్వా దుఃఖాని ప్రవిష్టా నిర్జనం వనం సంతుష్టా ఫలమూలేన భర్తృశుశ్రూషణేరత. యా పరాం భజతే ప్రీతం వనేపి భవనే యథా సేయం కనకవర్ణాంగి నిత్యం సుస్మితభాషిణి సహతి యాతనామేతాం అనర్థానామభాగిని. భర్తపై ఉన్న అసాధారణమైన ప్రేమచే ఈమె సమస్త భోగాలను విడచి కష్టాలను లెక్క చేయకుండా నిర్జన వనంలో ప్రవేశించి భర్తకు సేవ చేయటంలో మాత్రమే ఆసక్తి కలదై ఫలాలతో దుంపలతో సంతృష్టి చెందుతూ వనాలలో కూడా భవనాల్లో లాగా గొప్ప సంతోషంతో అంటే అరణ్యంలో ఎప్పుడు చిరునవ్వుతో మాట్లాడేది అయిన అలాంటి ఈ సీత ఇలాంటి బాధలు అనుభవిస్తుంది పాపం. ఇమాం తుశీల సంపన్న ద్రష్టుమర్హతి రాఘవ రావణేన ప్రమదితాం
ప్రపామివ పిపాసితః. రావణుడు ఎంత బాధ పెట్టినా తన ఉత్తమ శీలాన్ని విడవని ఈ సీత రాముడు చూస్తే దాహంతో ఉన్న చలివెందరి కనబడి చలి పందిరి ఎట్లా కనబడితే పరమానంద భరితుడైన మహానందాన్ని పొందు. ఆస్యామానం పునర్లాభాద్రాఘవ ప్రీతిమేశ్వరి రాజా రాజ్య పరిభ్రష్ట పునః ప్రాప్యేన మేదినీం. ఈమె మళ్ళా లభించటం చేతి రాముడు రాజ్యభ్రష్టుడైన రాజు మళ్ళా తన రాజ్యాన్ని పొందినప్పుడు సంతోషించినట్లుగా తప్పక కామభోగై పరిత్యక్త హీనా బందంజ నేనచ. బంధుజనేన చ ధారయత్యాత్మనో దేహం తత్సమాగమకాంక్షిణి. ఈమెకు ఎలాంటి కోరికల భోగాలు కూడా లేవు, ఒక్క బంధువు కూడా దగ్గర లేదు. అయినా ఎప్పటికైనా రాముణ్ణి సమాగమం కలుగుతుందనే ఆశతో ప్రాణాలు విడవకుండా ఉన్నది. నైషా పశ్యతి రాక్షస్యో నేమాన్ పుష్పఫలద్రుమాన్ ఏకస్థ హృదయానూనం రామమేవానుపశ్యతి. ఈమె పక్కనే ఉన్న రాక్షస స్త్రీలను కాదు, పుష్పవృక్షాలను కాదు, ఫలవృక్షాలను కాదు చూడటం లేదు. ఏకాగ్రమైన చిత్తంతో రాముణ్ణి మాత్రమే ధ్యానిస్తూ సందేహం లేదు. భర్త నామ పరన్నార్య భూషణం భూషణాదవి ఏషాతు రహితా తేన భూషణార్హాన శోభతే. స్త్రీకి భర్త అంటే సువర్ణ రత్నాది అలంకారాల కంటే శ్రేష్టమైన అలంకారాలు ధరింపతగిన ఈ భర్త అనే ఈ అలంకారం లేకపోవటం చే శోభించటం లేదు. దుష్కరం కురితే రాము ఈనో యదనయా ప్రభు ధారయత్యాత్మనో దేహం న దుఃఖేనావసీదతి. ఈమె అపహరింపబడిన తరువాత కూడా రాముడి దుఃఖంతో నశించకుండా జీవించి ఉన్నాడంటే నిజంగా రామప్రభు ఎవ్వరూ చెయ్యలేని పని చేస్తున్నాడన్నమాట. ఇమామసిత దేశాంతం శతపత్ర నివేక్షణం సుఖార్హాం దుఃఖితాం దృష్ట్వా మమాపి వ్యధితం మనః. నల్లని కేశాలు, పద్మపత్రాల వంటి నేత్రాలు కల ఈమె సుఖాలను అనుభవించటే యుక్తం. అలాంటి ఈమెను కూడా కలిగిన ఈ కష్టాన్ని ఈమెతో ఎలాంటి సంబంధం లేని మధ్యస్థుడమైన నా మనస్సు కూడా చాగ వ్యధ చెందు. క్షితి క్షమా పుష్పరసన్నిభాక్షి రయాద్వక్షితా రాఘవలక్ష్మణాభ్యాం సా రాక్షసీభిర్ వికృతే క్షణాభిః సంరక్షతే సంప్రతి వృక్షమూలే. భూమిలాగా ఓర్పు కలది, పద్మాలతో సమానమైన నేత్రాలు కలది. సీతను రామలక్ష్మణుడు రక్షిస్తున్నారు. సీతను రామలక్ష్మణుడు రక్షిస్తున్నారు. ఆమెనే రాక్షస స్త్రీల మధ్య వృక్షమూలంలో కూర్చున్నటువంటి రాక్షసులు కాపలా కాయగా మధ్యలో కూర్చున్న సీతను చూస్తారు. హిమహత నరినీవ నష్టశోభా వ్యసనమపరయామి విద్యమాన సహచరరహితేన చక్రవాకి జనకసుధా కృపణాం దశాం ప్రపన్న. కష్టాలు ఒకదాని తర్వాత ఒకటి వచ్చి పీడిస్తుండగా ఈ సీత మంచు దెబ్బతిన్న తామర పూల తీగల కాంతి కోల్పోయిందై మగ చక్రవాకం పక్క లేని ఆట చక్రవాక పక్షిల చాలా శోచనీయమైన అవస్థ పొంది ఉంది.
अस्यायि पुष्पवनताग्रशाखाः स्वकं दृढं वै जनयञ्च शोकाः हिमप्यपायेन च शीतरश्मि अभ्युत्थितो नैकसहस्ररश्मिः पुष्पालतो శఖాగ్రాలు వంగిన అశోకవృక్షాలు మంచు తొలగటంచె స్పష్టంగా సహస్ర కిరణాలతో ప్రకాశిస్తూ చంద్రుడు భర్తృ విరహంతో బాధపడుతున్న ఈమెకు అధికంగా శోకం కలిగిస్తా. ఇచ్చే సమర్థం కపిరన్వపేక్ష సీతేయమిచ్చేవ నివిష్టబుద్ధిः సంసేచ్య తస్మిన్ నిశసాదవృక్షే బలి హరీనాం వృషభస్తరస్వీ. ఇచ్చాశే శ్రీమద్రామాయణే ఆదికావ్యే సుందరకాండే షోడశ సర్గః. బలవంతుడు వానర శ్రేష్ఠుడు వేగవంతుడు అయిన హనుమ అక్కడ ఉన్న పరిస్థితులు జాగ్రత్తగా పరిశీలించి ఈమె సీతే అని నిశ్చయం చేసుకొని మనస్సులో ఆ వృక్షాన్ని ఆశ్రయించి దాని మీద కూర్చున్నాడు. సప్తదశ సర్గ అంటే 17వ సర్గ. తత కుముద షండాభో నిర్మలం నిర్మలోదయ ప్రజగామ నభశ్చంద్రో హంసో నీలమివోదగం. ఇంతలో కలువల సముదాయం వంటి కాంతిగల ఉదయ సమయం చేత నిర్మలంగా ఉన్న చంద్రుడు హంస నీలవర్ణమైన జలంలో ప్రవేశించే నిర్మలమైన ఆకాశంలో ప్రవేశి సాచివ్యమివ కుర్వన్ స ప్రభయా నిర్మల ప్రభ చంద్రమా రశ్మిభిः సీతై శేషేవే పవనాత్మజం. నిర్మల కాంతి గల చంద్రుడు తన కాంతితో హనుమంతుడి సహాయం చేస్తున్నాడా అన్న చల్లని కిరణాల చేత అతన్ని సేవించి సదర్శ తదస్తేదాం పూర్ణచంద్ర నిభాననం శోక భారైరివన్యస్తాం భారైర్నావమివాంభసి. కనుక హనుమంతుడు బరువుచే నీటిలో కుంగిపోతున్న ఓడల శోక భారం చేత కుంగిపోతున్న పూర్ణచంద్రుడి వంటి ముఖం గల సీత స్పష్టంగా చూసి దిదృక్షుమాణో వైదేహీం హనుమాన్ మారుతాత్మజః. సదర్శాని దూరస్థా రాక్షసీర్ఘోరదర్శనా ఏకాక్షీమేకకర్ణాంచ కర్ణప్రావరణాం తథా అకర్ణాం శంఖుకర్ణాంచ హంతకోచ్ఛ్వాసనాదికం అతికాయోత్తమాంగీంచ తను దీర్ఘశిరోధరాం. ధ్వస్తకేశిం తథా కేశిం కేశకంబలధారిణీం లంబకర్ణలలాటాంచ లంబోదరపయోధరాం లంబోష్ఠీం శుభకోష్ఠీం చ లంబాస్యాం లంబజానుకాం. హస్తాం దీర్ఘాం తథా కుబ్జాం వికటాం వామనాం తథా కరాళాం భుగ్నవక్తాం చ పింగాక్షీం వికృతాననాం. వాయుపుత్రుడైన హనుమ సీతను చూడటాన్ని పరిశీలనా దృష్టి అటువైపు ప్రసరింపచేశా. అప్పుడు అతనికి సీత దగ్గర చూసేవాళ్ళకి భయం కలిగించే రాక్షస స్త్రీలు కనపడి ఒకే ఒక కన్నున్నది, ఒకే చెవున్నది, గొడుగుల వంటి చెవులను, చెవులు అస్సలు లేని మొనలు తేలిన చెవులను, తల వరకు వ్యాపించిన ముక్కును, దేహానికి మించిన తలవును, సన్నగా పొడుగ్గా ఉన్న కంఠం ఉన్న, జుట్టు చెల్లా చెదరుగా ఉన్న, జుట్టు అసలు లేనిదే కంబరిలాగా అల్లుకుపోయిన జుట్టుగా వేలాడుతున్న చెవులు, ముదురు కల వేలాడుతున్న పొట్ట స్తనాలు కల వేలాడుతున్న పెదవులు కల గడ్డం మీద పెదవులు కల వేలాడుతున్న మూతి కల వేలాడుతున్న మోకాళ్ళు కల చాలా పొట్టిది, చాలా పొడవుది, గూనుది,
వంకర టింకరగా ఉన్నది, మరుగుజ్జు ఎత్తుపళ్ళది, మూతి వంకరగా ఉన్నది, పచ్చని కళ్ళు కలది, వికారంగా ఉన్న ముఖం కలది కనపడ్డ. వికృతా పింగళాకారి కారీ క్రోధనా కలహప్రియా కాలాయ మహాశూల కూటముద్గరధారిణి వరాహం మృగశార్దూల మహిషాయ శివాముఖీ గజోష్ట్ర హయపాదేశ్చ నిఖాత శరసోపరాः ఏకహస్తైకపాదాశ్చ కర్ణ్యస్వ కర్ణికాः గోకర్ణీ నస్తనశ్చ గోకర్ణీ హస్తి కర్ణీశ్చ హరికర్ణీస్తథాపరాः అనాసా అతినాసా చ తిర్యజ్ఞాసా నిమా వినాశికాः గజసన్నిభనాసాశ్చ లాలాటోచ్ఛ్వాసనాజిగా హస్తిపాదా మహాపాద గోపాదః పాదచూళిక అతిమాత్ర శిరోగ్రీవ అతిమాత్ర కుచోదరీ అతిమాత్రాంజనేత్రాశ్చ దీర్ఘజిహ్వానసఖాస్తథ అధాజాముఖేర్హస్తి ముఖే గోముఖే సోకరీముఖే అయోస్ర ఖరభద్రాశ్చ రాక్షసీర్ఘోరదరీజనాः శూరముద్గరహస్తాశ్చ క్రోధనాः కలహప్రియాः कराळा धूम्रकेशे च राक्षसेर्विकृतानना पिबन्ति सततं पानं सदा मांसस्वरप्रियाः मांसशोणितदिग्धाङ्गे मांसशोणितभोजनाः ददश्च कविश्रेष्ठो रोमहर्षरदर्शनाः स्कन्धवन्तमुपासीनः परिवार्य वनस्पतिम् హనుమంతుడు వికృతాలైన ఆకారాలతో పచ్చగా నల్లగా కోప స్వభావం కలవాడు, కొట్టాడేవాడు. అలాంటి రాక్షస స్త్రీలను చూసి వాడు ఇనుముతోసిన పెద్ద శూలాలు గూటాలు ముద్గరాలు ధరించి ఉన్నారు. వాళ్ళ ముఖాలు పందులు లేళ్ళు పులులు దున్నపోదు మేకపోదు ఆడనక్కలు వీటి ముఖాల్లాగా ఉన్నాయి. వాళ్ళ పాదాలు ఏనుగులు ఒంటెలు గుర్రాలు వాటి పాదాల్లాగా ఉన్నాయి. కొందరి తలలు గుండెలోకి దించుకుపోయి ఒంటి చేతులవాడు, ఒంటి కాళ్ళవాడు, గాడిద చెవులవాడు, గుర్రపు చెవులవాడు, ఆవు చెవులవాడు, ఏనుగు చెవులవాడు, కోతి చెవులవాడు, ముక్కు లేనివాడు, పెద్ద ముక్కువాడు, అడ్డ ముక్కువాడు, అలాగే వంకర ముక్కువాడు, ఏనుగు ముక్కువాడు, దుదిటి వరకు వ్యాపించిన ముక్కున్నవాడు, ఏనుగు పాదాలవాడు, పెద్ద పాదాలవాడు, ఎద్దు పాదాలవాడు, పాదాల మీద జుట్టున్నవాడు, పెద్ద తలలున్నవాడు, పొడవు కంఠాలున్నవాడు, పెద్ద సళ్ళున్నవాడు, పూన కడుపున్నవాడు, పెద్ద మూతులవాడు, పెద్ద కళ్ళవాడు, పొడవు నాలుకవాడు, పొడవు గోళ్ళవాడు ఉన్న ఆ రాక్షస స్త్రీలు ఆడమేకలు, ఏనుగు, ఎద్దులు, అడవి పందులు, గుర్రాలు, ఒంటెలు, గాడిద వీటి ముఖాల వంటి ముఖాలతో చూసేవాళ్ళకి భయం కలిగించేట్లుగా కోప స్వభావం కలవాడు, కలహప్రియులు అయిన ఆ రాక్షస స్త్రీలు కోరికతో వికారంగా కోపంతో వికారంగా ఉన్న ముఖాలతో పొగరంగు జుట్టుతో భయం కలిగిస్తూ చేతులతో శూలాలు ముద్గరాలు ధరించి వాళ్లకు మాంసంతో కూడిన కళ్ళు చాలా ఇష్టం. నిరంతరం మద్యపానం చేస్తారు. మాంసం రక్తం వాళ్లకు ఆహారం అవ్వడం చేత వాళ్ళ శరీరంపై మాంసరక్తాలు జారిపడి పూసినట్టుగా చూసేవాళ్ళకి గగుర్పాటు కలిగించే ఆ రాక్షస స్త్రీలు విశాలమైన మానుగల మహావృక్షం చుట్టూ కూర్చున్నారు. తస్యాధస్తాం దేవీం రాజపుత్రీమనిందితాం అక్షయామాస లక్ష్మీవాన్ హనుమాన్ జనకాత్మజం జాం
అధికమైన కాంతి గల హనుమ ఆ వృక్షం కింద రాజపుత్రి జనకుని దోషరహిత అయిన సీతాదేవిని చూసి నిష్ప్రభాం శోక సంతప్తాం మల సంకుల మూర్ధజాం క్షీణపుంజాం చ్యుతాం భూమౌ పారాం నిపతిమా వినగదు. ఇది మొదలు 22.5 శ్లోకం వరకు ఉన్న 4 శ్లోకాలు. ద్వితీయాంతాలని మధ్యమ శ్లోకం దేవి అన్నదానికి విశేషం. కనుక దుఃఖపీడితురాలై కాంతి కోల్పోయి మురికితో నిండిన కేశాలు కదిగినటువంటి ఆ సీతాది పుణ్యం క్షీణించగా స్వర్గం నుంచి భ్రష్టురాలై భూమిపై పడిన నక్షత్రంలాగా చారిత్ర వ్యపదేయాఢ్యం భర్తృ దర్శన దుర్గతాం భూషణైరుత్తమైదీనాం భర్తృవాత్సల్యభూషణాం. ఈమె ఉత్తమ స్త్రీలో ప్రసిద్ధి అనే ఐశ్వర్యంతో ఉండేటువంటి సీతాదేవి భర్త దర్శనం విషయంలో దరిద్రురాలై ఉన్న ఉత్తమ భూషణాలు లేదు. ఆమె భర్త ప్రేమ ఒక్కటే ఆభరణం. రాక్షసాధిప సమృద్ధాం బంధుభిశ్చ వినాకృతాం వియూధాం సింహ సమృద్ధాం బద్ధాం గజవధూమివా. రావణు చేత బద్ధురాలి బంధువులకు దూరం చెయ్యబడి ఆ సీతాది సింహం చేత అడ్డగింపబడిందై గుంపు నుండి విడిపోయి బంధింపబడిన ఆడ ఏనుగులాగా చంద్రరేఖాం పయోదాంతే శారదాభ్రైరివావృతాం త్రిష్టరూప సంస్పర్శ్య దవపాద అయుక్తామివ వల్లకి. సీతాదేవి వర్షాకాలంలో గడిచిన కొత్త రోజుల్లో శరత్కాల మేఘ ఆవరించిన చంద్రరేఖలాగా స్నానాది శరీర సంస్కార లేకపోవడం చేత ఆమె రూపం కాంతి తగ్గివను. ఆమె తీగడు సారిస్తు చేత తీరగడు సారించే వీణలాగా సీతాం భర్తృవశే యుక్తాం అయుక్తాం రాక్షసీవశే అశోకవనికా మధ్యే శోక సాగర మాప్లుదాం తాభిః పరివృతాం తత్ర సగ్రహామివ రోహిణీం దదర్శ హనుమాన్ దేవిం లతాకుసుమివామివా. భర్త దగ్గర ఉండాల్సిన సీతాది ఆ విధంగా రాక్షస స్త్రీల వశంలో ఉండతగింది కాదు. అశోకవన మధ్యంలో శోక సాగరంలో మునిగి ఉన్న ఆ రాక్షస స్త్రీలంతా చుట్టూ ఉండటం చేత ఆమె గ్రహాల మధ్య ఉన్న రోహిణిలా అనిపించి పుష్పాలులే లతలాగా అలాంటి సీతాదేవి హనుమ చూశారు. సా మలీన చ దిగ్భాంగి వపుషాచలంగులం మృడాలి పంకదిగ్ధేన విభాతి చ. శరీరమంతా మాలిన్యంతో నిండి ఉన్న ఆమె సహజ శరీర సౌందర్యం కనబడుతూనే ఉంది. ఆమె బురద పూసిన తామర తూడుల ప్రకాశిస్తోంది. ప్రకాశించటంలా మలినేన తు వస్త్రేణ పరిక్లిష్టేన భామినిం సంవృతాం మృగశాపాక్షిం దదర్శ హనుమాన్ కవిః. తాం దేవీం దీనవదనాం అదీనాం భర్తృతేజస రక్షితాం స్వేన శీలేన శ్రీతాం అసితలోచనాం. లోకోత్తర సౌందర్యవతి అయిన సీతాది నలిగి మాసిపోయిన వస్త్రాన్ని కట్టుకోవాలి. లేడి పిల్లలాంటి కళ్ళు గల ఆమె ముఖం దీనంగా ఉంది. నల్లని నేత్రాలు గల భర్త పరాక్రమం ఎరిగిందవటం అంతగా ధైర్యం పొందదు. తన పాతివ్రత్యమే ఆమెను రక్షిస్తారు. అలాంటి సీతాదేవి హనుమ చూశారు. తాం దృష్ట్వా హనుమాన్ సీతాం మృగశావనివేక్షణాం మృగకన్యామివ తస్తాం వీక్షమాణాం సమంతత దహంతీమివ నిశ్వాసై వృక్షాన్ పల్లవధారిణ సంఘాతమివ శోకానాం
దుఃఖశోర్మి వివోత్థితాం. లేడి పిల్ల వంటి కళ్ళు గల సీత భయపడి ఆడలేడి పిల్లలాగా అటు ఇటు చూస్తాం. వేడిగా ఉన్న నిట్టూర్పులు చికిత్సిన వృక్షాలు కాల్చివేస్తున్నారు. ఆమె శోకాల పురుగులాగా పైకి లేచిన దుఃఖ తరంగంలాగా కూడా. అలాంటి సీతను చూసి హనుమంత్ చాలా సంతోషి. తాం క్షమాం సువిభక్తాంగే వినా పరణశోభిని ప్రహర్ష మధురం లేవే మారుతి ప్రేక్షమయీధిరే. అలంకారాలు లేకపోయినా శోభిల్లుతున్న ఆ సీత అవయవాలని వేదికవి కొండార్చిన విధంలోనే ఉన్నాయి. ఓర్పు చేత ఆమె సాక్షాత్ భూదేవి రాగా. అలాంటి సీతలు హనుమ చాలా సంతోషి. హర్షజాని చ సోత్రూణి తాం దృష్ట్వా మదిరేక్షణాం ముముచే హనుమాంస్తత్ర స నమశ్చతే నమశ్చక్రే చ రాఘవం. మత్తు కలిగించు నేత్రాలు గల ఆ సీతాదేవి చూసిన సంతోషం హనుమ ఆనంద అశ్రువులు రాముని స్మరిస్తూ నమస్కరించి నమస్కృత్వా చ రామాయ లక్ష్మణాయ చ వీర్యవాన్ సీతాదర్శన సంహృష్టో హనుమాన్ సంవృతో భవత్. ఇచ్చాశే శ్రీమద్ రామాయణే ఆది కావ్యే సుందరకాండే సప్తదశ సర్గః. సీత కనబడటం చే ఆనందభరితుడై పరాక్రమశాలి అయి హనుమ రాముడి లక్ష్మణుడి నమస్కరించి చెట్టు ఆకులలో అణగి మణిగి ఉన్నాడు. రావణుడు రావడం, సీతను తనకు వశం కమ్మని చెప్పడం, ఆ విషయాలుంటాయి. 18వ అధ్యాయం రేపు ప్రారంభం.